అవతార్ మెహర్ బాబా की జై. ప్రీతమా, మెహర్ బాబా ఏలూరు సెంటర్ ప్రేమికులందరికీ హృదయపూర్వక జై బాబా. బాబా ఎన్నోసార్లు అనేక సందర్భాల్లో చెప్పారు, మనిషి భగవంతుడు నిరాకారుడుగా ఉన్నప్పుడు చాలా విశ్వసిస్తాడు. అనగా భగవంతుడు ఈ భూమి మీద లేనప్పుడు, భగవంతుడు నిరాకారుడుగా నిర్గుణుడుగా ఉన్నప్పుడు మన పెద్దవాళ్ళు భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి అని చెప్పినప్పుడు మనందరం కూడా ఎంతో విశ్వసిస్తున్నాం. ఆయన పేరు మీద గుడులు గోపురాలు కడతాం. భగవంతుడికి అనేక రకాలైనటువంటి పూజలు వ్రతాలు చేస్తూ ఆయన నిరంతరం ఆరాధిస్తూ ఉంటాం. కానీ అదే పరమాత్మ మానవ రూపధారి అయి దైవీ మానవునిగా మన మధ్యకు వచ్చినప్పుడు మాత్రం ఆయన్ని విశ్వసించడం చాలా కష్టమవుతుంది. పైగా ఆయన్ని ద్వేషిస్తున్నాం, దూషిస్తున్నాం, అనుమానిస్తున్నాం, అవమానిస్తున్నాం. అయినప్పటికీ కూడా ఆయన యొక్క అపారమైనటువంటి దయతో భగవంతుడు యుగ యుగాలుగా మన మధ్యకు వచ్చి ఆయన యొక్క అపారమైనటువంటి ప్రేమ మనందరికీ అందిస్తూనే ఉన్నాడు. మరి ఈ యుగంలో ఈ యుగావతారినిగా వచ్చిన అవతార్ మెహర్ బాబా మనందరికీ కూడా ఈ అవతార కాలంలో తన యొక్క రూపాన్ని, తన యొక్క నామాన్ని అందించి మనం ఎంత అదృష్టవంతులం అంటే, భగవంతుడు బాబా అన్నట్లుగా ఒకసారి బాబా అన్నారు, మనిషి తన మేధస్సుతోని, తన బుద్ధి కుశలతో, తన విజ్ఞానంతో అంతరిక్షంలో ఏముంది, ఆకాశంలో ఏముంది, చంద్రమండలంలో ఏముంది, పాతాళంలో ఏముంది, సముద్రపు లోతుల్లో ఏముంది అని తెలుసుకోగలుగుతున్నాడు. కానీ భగవంతుడు మానవ రూపం ధరించి దైవీ మానవునిగా ఈ భూమి మీదకు వచ్చి మానవుల మధ్యన తిరుగుతున్నప్పుడు కూడా ఆయనని కనిపెట్టలేక, భగవంతుడు ఈ భూమి మీద ఉన్నాడు అనేటువంటి అవగాహన లేక, ఆ జ్ఞానము లేక బాధపడుతున్నారు అని. కనుక మనందరం కూడా భగవంతుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు మానవునిగా మనం జీవించడం ఎంత 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 అదృష్టం. ఎందుకంటే మానవునిగా ఎందుకు మనం ఎన్నిసార్లు చెప్పుకోవాల్సి వస్తుందంటే, మానవునికి మాత్రమే భగవంతుని యొక్క అత్యధికమైనటువంటి సహాయం, ఆధ్యాత్మిక ప్రయోజనం లభించి మనం భగవంతుని యొక్క సన్నిధానాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంది. ఒకసారి బాబా ఒక సహవాసులో ఉండంగా బాబా కోట్ మీద ఒక చీమ పాకుతూ ఉందట. ఈరిచ్ గారు గబగబా అయ్యో బాబా కోట మీద చీమ ఉంది అని గబుక్కుని దాన్ని తీయాలని అనుకున్నప్పుడు బాబా ఆయన్ని నివారించి అలా ఉండని అన్నారు. కొంచెం సేపు అయిన తర్వాత బాబా ఈరిచ్తో చెప్పారు, ఈ చీమకు నేను మానవ జన్మను ప్రసాదించేస్తున్నాను. ఇంకా ఈ చీమకి ఇంకా మిగతా జన్మలు ఏమీ లేవు, ఇది మానవ జన్మ ఎత్తుతుంది అని. కనుక మానవ జన్మ అత్యుత్తమైనది. మరి అలాంటి మానవ జన్మ అవతార కాలములో మనం ఎత్తి అవతారుణ్ణి మనం భూమి మీద ఉన్నారు అని ఆయన రూపాన్ని, ఆయన నామాన్ని విశ్వసించి ఆయన కొంగు పట్టుకోవడానికి ప్రయత్నం చేసి బ్రతుకుతున్న మనందరం కూడా ఎంతో ఎంతో అదృష్టవంతులం. ఇక మరి భగవంతుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన యొక్క లీల, ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క దయ, ఆయన యొక్క ట్రైనింగ్లో మరి ఎలా మనం ఆయనకి విశ్వాసాన్ని, విధేయతను చూపించాలి అనేటువంటి విషయాలు అనేక సందర్భాల్లో బాబాతో ఉన్నప్పుడు జరిగినవి. ఈరోజు నేను చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ద్వారా బాబా విధేయతకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు, ఎలా ఆయన సర్వజ్ఞతతో తన ప్రేమికులను ప్రేమించాలనేది ఒకసారి చెప్పుకుందాం. చిన్న చిన్నవి ఊరికినే సరదాగా నేను ఆ ఇన్సిడెంట్స్ చెప్తాను. బాబా మణి గారు చిన్నప్పుడు, మణి గారు బాబాకు లెటర్ రాశారు, నేను నీ దగ్గరికి వస్తున్నాను, అయితే ఈసారి నేను నా ఫ్రెండ్స్ను కూడా తీసుకుని మీ దర్శనానికి వస్తాను అని.
బాబా వెంటనే ఆవిడికి రిప్లై ఏమని ఇచ్చారంటే, నువ్వు స్కూల్ అయిపోయిన తర్వాత ఫలానా టైంకి బయలుదేరాలి, ఫలానా బస్సు ఎక్కాలి, అతి జాగ్రత్తగా మీరందరూ కలిసి రండి అని. కానీ మణి గారు వాళ్ళు ఏం చేశారంటే, బాబా చెప్పిన విధంగా చెయ్యకుండా, పర్వాలేదులే ఇంకో టైంకి బయలుదేరదాం, ఇంకా బస్సు ఇంకొకటి ఎక్కుదాం, అలా బాబా ఏం చెప్పారో అది చెయ్యకుండా వాళ్ళకి ఇష్టమైనట్టు వాళ్ళ టైం ప్రకారం వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి బస్సు ఎక్కి బయలుదేరారు. ఆ బస్కి యాక్సిడెంట్ జరగడం, 3 పిల్లలకి కూడా అనేక రకాల చిన్న చిన్న గాయాలతో వాళ్ళు బయటపడడం జరిగింది. మణిగారు చెప్తారు, నా చిన్నప్పుడే నాకు బాబాని ఎంత పర్ఫెక్ట్ గా మనం ఫాలో అవ్వాలి, బాబా చెప్పింది తూచా తప్పకుండా ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని ఆ సంఘటన ద్వారా నాకు అర్థమైంది అని. ఆదికే ఇరానీ గారికి కూడా బాబా ఒకసారి ఇలాంటి ఇన్స్ట్రక్షనే ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఇలాగే బయలుదేరుతున్నారు బాబా దర్శనంకి రావడం కోసం. బాబా చెప్పారు, నువ్వు కారులో బయలుదేరి ఒకసారి ఖచ్చితమైన ఒక బొమ్మ, ఒక పేపర్ మీద బాబా రూట్ అంతా వేసి ఇచ్చారట. ఈ రూట్లోంచి, ఈ సందులోంచి, ఈ రోడ్లోంచి నువ్వు రావాలి, అలా మాత్రమే రా అని మరీ కూడా బాబా పేపర్ మీద వేసి మరీ చూపిస్తే ఆయన కూడా ఏం చేశారు, ముందు అనుకున్నారు అలాగే బాబా చెప్పినట్టు వెళ్దామని. కానీ మధ్యలో ఆయన కూడా గుర్తొచ్చింది, ఒక ప్యాకెట్ ఆయనకు తెలిసిన వాళ్ళకి అందించాల్సి ఉంది. సో దీనిలో ఏముంది పెద్ద, ఈ ప్యాకెట్ ఇచ్చేసి నేను రావడంలో పెద్ద విచిత్రం ఏం లేదు కదా, బాబా చెప్పినట్టే నేను వెళ్తున్నాను కదా అని ఆయన ఆ ప్యాకెట్ ఇవ్వడం కోసం బాబా చెప్పిన రూట్ కాకుండా ఇంకొక రూట్ లో వెళ్లడం జరిగింది. ఆయనకి తెలియకుండానే ఒక చిన్న పిల్ల మీద కారు ఆయన డ్రైవ్ చేయడం, అది ఒక పెద్ద ఇష్యూ అవడం, తర్వాత మళ్ళీ బాబా దాన్ని సేవ్ చేయడం జరిగింది. సో ఆదికే ఇరానీ గారు కూడా అప్పుడు చెప్తారు, ఎప్పుడూ కూడా బాబా సర్వజ్ఞతతో ఆయన చెప్పిన విషయాన్ని తూచా తప్పకుండా మేము పాటించడానికి మాకు అనేక రకాల సంఘటనల ద్వారా నిరంతరము మాకు గైడెన్స్ ఇస్తూనే ఉన్నారు బాబా అని. కిట్టి డేవి చెప్తారు, ఒకసారి బాబా వీళ్ళందరూ కలిసి ఒక బ్లూ బస్సు మనందరికీ తెలుసు, దానిలో టూర్ చేస్తూ ఉన్నారట. అందరూ దానిలో కూర్చుని ఉన్నారు. బాబా ఒక చోట ఆపించి అందరినీ దింపి అందరికీ కూడా శాండ్విచెస్ తన చేతుల మీదుగా ఒక్కొక్కటి పంచడం జరిగింది, అందరికి ఇచ్చారట. కానీ అక్కడే ఉన్న విలియం డాంకిన్ కి ఇవ్వలేదు బాబా ఒక శాండ్విచ్. అందరూ బాబా ఇచ్చిన ప్రసాదం అవ్వచ్చు, ఆకలి అవ్వచ్చు, తినేస్తూ ఉన్నారు. అయితే కిట్టి డేవి చూశారు, విలియం డాంకిన్ కి ఇవ్వలేదు ఆ శాండ్విచ్. ఆవిడ వచ్చి అడిగారు, ఇదేంటి నువ్వేం తింటలేదు, మేమందరం తింటున్నాం కదా అని. అంటే ఆయన అన్నారు, బాబా నాకు ఇవ్వలేదు. చూడండి ఇక్కడ, ఆయన నాకు ఇవ్వలేదు అని బాబాని అడగలేదు, బాబా దగ్గరికి వెళ్ళి అది ఏ కంప్లైంట్ కూడా చేయకుండా కామ్గా కూర్చున్నారు ఆయన. కానీ కిట్టీదేవి, అయ్యో ఇంతమంది తింటున్నాం పాపం ఆయనకి లేదని గబుక్కున ఒక హాఫ్ చేసి ఆ శాండ్విచ్ ని, నువ్వు ఇది తిను నేను ఇది తింటాను అన్నారు. ఆయన కూడా అందరితో పాటు తినాలనే కోరికతో గబుక్కుని తీసుకున్నారు, తినేశారు. తీరా బాబా అక్కడికి వచ్చిన తర్వాత ఆయన చేతిలో ఉన్న శాండ్విచ్ చూశారు. చూసి వెంటనే ఇది నీకెవరిచ్చారు, ఆయన కిట్టి డేవి ఇచ్చారని చెప్పంగానే బాబా ఎంత ఫ్యూరియస్ అయిపోయారంటే, ఇంకా ఎంత కోపం వచ్చేసిందంటే, నీకు అసలు ఏమైనా బుద్ధుందా, అది ఎందుకు నువ్వు అలా షేర్ చేసావు, అది కూడా బాబా ఎంత గట్టిగా అంటే, నేను అతనికి ఇవ్వకూడదని ఇవ్వలేదని అనుకుంటున్నావా, నీకొక్కదానికే జాలి కలిగి ఆయనకి ఇచ్చావా అని ఆమెను అంటూ బాబా చెప్పారు. అతనికి నేను ఇవ్వకూడదనే ఇవ్వలేదు, ఎందుకంటే అతనితో నాకు కొంత వర్క్ ఉంది, స్పిరిచువల్ వర్క్, దానికి ఆయన ఉపవాసం ఉండి తీరాలి.
ఆ ఉపవాసంతో అతన్ని ఉంచి నేను నా వర్క్ చేసుకోవడానికి నేను అతనికి శాండ్విచ్ ఇవ్వకపోతే నువ్వేదో గొప్పగా ఇచ్చి మొత్తం నా ప్రోగ్రాం నా వర్క్ అంతా చెడగొట్టావు అని. కాబట్టి ఆయన ఏం చేసినా దానికి ఒక రీజన్ ఉంటుంది అనేటువంటిది ఈ చిన్న చిన్న విషయాల వలన మనకు అర్థం అవుతూ ఉంది. ఇంకొకటి, ఇదే కిట్టీదేవి ఒకసారి ఇదే బ్లూ బస్ టూర్ లో బాబా చెప్పారట, ఆయన కూర్చున్న పక్కన నువ్వు వచ్చి కూర్చో అన్నారంట. అంటే ఆవిడకి ఎంతో సంబరం. మనందరికీ తెలుసు ఆ రోజుల్లో బాబా దగ్గర ఉండాలన్నా, బాబా పక్కన కూర్చోవాలన్నా, బాబా ప్రసాదించిన ఏ ప్రసాదమైనా వాళ్ళు అపురూపంగా భావించేవారు, అదృష్టంగా భావించేవారు. కిట్టీదేవి ఎంతో సంబరంగా బాబా దగ్గర కూర్చుంది. బాబా పక్కన ఆ బ్లూ బస్ టూర్ జరుగుతూనే ఉంది. అలా కొంచెం సేపు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడో ఆపారు, బాబా కిందకి దిగారు. ఈవిడేం చేసింది, అలా కొంచెంసేపు చూసి ఎవరో ఒక ఆయన ఆ బ్లూ బస్ టూర్ లో ఉన్న ఒక బాబా ప్రేమికుడికి, నువ్వు ఇందాక నుంచి చూస్తున్నాను, నువ్వు చాలా సేపటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నావు, నీకు కూడా ఇక్కడ కూర్చోవాలని ఉందేమో, అలాగే నేను చాలా సేపటి నుంచి బాబా దగ్గర కూర్చున్నాను, పోన్లే నా బదులు కొంచెం సేపు ఇక్కడ నువ్వు కూర్చో బాబా పక్కన అని, అంటే ఒక అదృష్టాన్ని నీకు ఇస్తున్నాను అన్నట్టుగా ఆవిడ ఏం చేశారు, ఆయన వచ్చి కూర్చోమన్నారు. ఆయనేమో కిట్టీదేవి ప్లేస్కి వచ్చేసి కూర్చున్నారు. బాబా మళ్ళీ ఆయన కార్యక్రమం చూసుకుని పైకి వచ్చారు, బస్సులోకి వచ్చారు. వచ్చేటప్పటికి ఆయన కూర్చుని ఉన్నారు. ఎక్కడ కిట్టీదేవి అని చూశారు బాబా. ఆవిడ ఇక్కడ, నువ్వెందుకు ఇక్కడ కూర్చున్నావు, ఆవిడ కూర్చోమంది బాబా. వెంటనే ఆవిడ్ని ఇందాకట్లాగే బాబా చాలా కోప్పడిపోతూ, నీకు అస్సలు బుద్ధి పనిచేయటం లేదు, నేను నీ మీద ప్రేమ ఎక్కువైపోయి కూర్చోమన్నాను అనుకుంటున్నావా, లేకపోతే నీ వల్ల నాకేమైనా లబ్ధి జరుగుతుందని కూర్చోమన్నాను అనుకున్నావా, నాకు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి ఆ పని జరగడానికి నేను ఇక్కడ నిన్ను కూర్చోబెట్టుకున్నాను గాని నీ మీద ప్రేమ ఎక్కువైపోయి కాదు, వాడి మీద ప్రేమ తక్కువై కాదు అని. బాబా మీ ఇష్టాలు వచ్చినట్టు మీరు ఇలా ప్రవర్తించకండి అని ఆ వేళ చెప్పడం, వాళ్ళందరూ కూడా ప్రతి క్షణం బాబా యొక్క ఆ పద్ధతిని, బాబా ఇచ్చినటువంటి ఆ వివరణలను వాళ్ళు అర్థం చేసుకుని ఎంతో విధేయతతో బాబా ఇలా ఉండాలి మనం అనేటువంటి విషయాన్ని ప్రతి సంఘటన ద్వారా మనకి అందచేస్తూ ఉన్నారు. ఒకసారి బాబా రాఘవులు గారు మనందరికీ తెలుసు, ఆయన కలకత్తా నుంచి ఒక జడ్జి గారు బాబా మీ దర్శనానికి వస్తారు అని రిక్వెస్ట్ చేయంగా సరే రాని అన్నారు. ఆయన ఏమీ డినై చేయలేదు. రాఘవులు గారు అతి సంతోషంతో ఆ జడ్జి గారి ఫ్యామిలీని అంతటినీ కూడా ఇన్వైట్ చేశారు. పూనాలో జరుగుతుంది ఇది. పూనాలో బాబా ఉన్నారు. అయితే బాబా చెప్పారు ఆ జడ్జి గారి ఫ్యామిలీని 5 స్టార్ హోటల్లో ఉంచమని చెప్పారట. బాబా వాళ్ళకి గౌరవం ఇవ్వండి, వాళ్ళని ఒక మంచి హోటల్లో ఉంచండి, అన్ని జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళకి కావలసిన సదుపాయాలన్నీ అని. రాఘవులు గారు కూడా ఎంతో సంతోషపడిపోయారు అనమాట. నేను పిలిచాను, బాబా చక్కగా వాళ్ళకి అంత ఆతిథ్యం ఇవ్వమని చెప్పారు, వాళ్ళు ఎంతో ఆనందపడతారు అనుకునే విషయంలో బాబా చెప్పినట్లుగా ఆయనకి అన్ని రకాల సదుపాయాలు చేయడం జరిగింది. అయితే బాబా మరీ చెప్పారు, మరుసటి రోజు 8 గంటల కల్లా వాళ్ళు అక్కడ హాజరై తీరాలి అని. రాఘవులు గారు కూడా వాళ్ళకి అనేక సార్లు చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లోని మీరు ఆ టైంకి వచ్చేయండి, బాబా దర్శనం మీకు లభిస్తుంది అని. అయితే బాబా 7:30కే వచ్చేసి కూర్చున్నారంట దర్శనానికి. దండేసుకుని వచ్చి కూర్చుని అక్కడ అటు ఇటు తిరుగుతూ రాఘవులు గారు వీళ్ళందరూ వచ్చేస్తున్నారు. అప్పటికే రాఘవులు గారిని అడుగుతున్నారు, ఏరి నువ్వు పిలిపించినటువంటి ఆ అతిథులు ఏరి, బాబా వచ్చేస్తారు బాబా అని. మళ్ళీ 5 నిమిషాలకి బాబా సమయం ఇలా వాచ్లాగా చూపించి, ఇంకా రాలేదేంటి వాళ్ళు, నేను ఎంత వెయిట్ చేస్తున్నాను వాళ్ళ కోసం, ఇంకా రాలేదేంటి ప్రతి 5 నిమిషాలకి ప్రతి నిమిషానికి అడగడం, అసహనంగా అటు ఇటు తిరగడం బాబా. అలా మొత్తానికి వాళ్ళు ధీమాగా లేచి తయారులయ్యి, ఏముందిలే అంటే భగవంతుని యొక్క విలువ తెలియకుండా
ఆయన మన కోసం పడుతున్న తాపత్రయం తెలియకుండా వాళ్ళు హ్యాపీగా 8-10కి అది కూడా దిగి చక్కగా కాళ్ళు నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నారట. బాబా 8 అవ్వంగానే అతి కోపంగా రాఘవులు గారు ఇంకొకసారి సీరియస్ గా చూసి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ వీళ్ళు 8-10కి వస్తే బ్రతిమాలి తీసుకొస్తే బాబా వచ్చారు, కూర్చున్నారు. ఈయన వణికిపోయాడట బాబా కోపాన్ని గాని ఆ ఫేస్ చూసి. ఆయన చేసిన తప్పు అప్పటికే రాఘవులు గారు తిట్టిపోశారనమాట. ఏం సార్ మీరు ఇలా చేశారు, బాబా ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు, ఎన్నిసార్లు మీకు మిమ్మల్ని అడిగారు అంటే, అయ్యే బాబాయ్ మాకు అర్థం కాలేదు, మేము ఏదో మామూలుగా అనుకున్నాము అని పరిగెత్తుకుని వచ్చి బాబా పాదాల మీద పడి ఆయన ఏడ్చి ఏడ్చి, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగనివ్వను బాబా, నాకు అర్థం కాలేదు అని. అప్పుడు బాబా ఆ టైం విలువ అనేది, అలాగే ఇంకొక సందర్భంలో కూడా ఎవరో ఒక ప్రేమికుడు, ఏముంది 5 నిమిషాలే కదా, నేను వచ్చేసాను కదా బాబా దగ్గర, 5 నిమిషాలే కదా నేను ఆలస్యమైందని పక్క వాళ్ళతో అంటుండగా కూడా బాబా చెప్పారట, 5 నిమిషాలు 5 నిమిషాలంటే నువ్వేమనుకుంటున్నావురా పిచ్చోడా, ఈ 5 నిమిషాల్లోనే అంటే అప్పుడు ఆ పరిస్థితుల్లో క్వెట్టాలో ఒక పెద్ద భూకంపం వచ్చి 5 నిమిషాల కాలంలో ఎంతో మంది నేలపాలు ఆ భూమిలో స్థాపితం అయిపోయారనమాట. బాబా అది చెప్పారట, నువ్వు 5 నిమిషాలు అంటున్నావు, 5 నిమిషాలలో క్వెట్టాలో భూకంపం వచ్చి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఏమనుకుంటున్నావు నువ్వు 5 నిమిషాలంటే, అందులో భగవంతుని సమయం 5 నిమిషాలంటే ఏంటనుకున్నావు నువ్వు అని. కాబట్టి భగవంతునితో సహవాసము, భగవంతుని యొక్క ఆలింగనము, భగవంతుని యొక్క ప్రసాదము, ఇవన్నీ కూడా ఎంతో అదృష్టం ఉంటే తప్ప లభించనివి. అలాగే ఆయన ఉన్నప్పుడు ప్రతి క్షణం బాబా దగ్గరున్న మండలి అవ్వచ్చు, శిష్యులు అవ్వచ్చు, ఆయన చేరిన ప్రతి వారికి కూడా బాబా తర్ఫీదిచ్చింది పూర్తి విధేయతతో కూడినటువంటి, ఎలాంటి అనుమానము లేనటువంటి విశ్వాసముతో కూడిన ప్రేమను బాబా ఆశించారు. మరి అలాంటి ప్రేమ మనందరికీ కూడా ఇవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, అవతార్ మెహర్ బాబాకి జై.